ప్యాడ్ చూపిస్తామన్నారు. నాకు చదువుకోలేదని తెలియదండి. మా అమ్మాయి హైదరాబాద్లో ఉందన్న. వచ్చానండి. వస్తే నాకు ఎవరు చూపించలేదు. చూపించకుండా ప్లాట్ ఈరు. ఆడపిల్ల ఇప్పటికి 70 మాటు తిరిగింది. ఈసీఆర్డీ ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు గెలిచినాక 70 మాటు తిరిగింది ఆడపిల్ల. ఆడపిల్లకి హింస పెట్టి ఒకనాడైతే 3ంటికి వచ్చి కూకుంటే 7:30 దాకా కూర్చోబెట్టి ఇవ్వాలి కాదమ్మా రేపు రమ్మన్నారు. ఏమండి వాళ్ళ ఆడపిల్ల అయితే అనుకుంటారా? మాకు పొలం ఇవ్వాలి కండి. మా ప్యాట్ ఇవ్వకపోతే మేము రాంగా దీని చుట్టూ అది తప్పితే కేసు పెడతాం, కొడతాం, ఇచ్చేస్తాం, మీ ప్యాట్ ఇవ్వము, ఇళ్ళు పడేస్తాము. ఇళ్ళు మా ఊళ్ళో కూడా వస్తుందండి. ఇళ్ళు నడి ఊళ్ళో పెద్దవారితో వచ్చినా మన స్థలాల మొన్న మా వాడు చచ్చిపోయాడు దొండపాటి రామారావు. కుప్పగూలు ఇంటే దీనికే పోయి అడుగుతానికి ఇళ్ళు పోతున్నాయంటే మేము ఏమి ఇవ్వాలండి. ఇళ్ళు పాడేస్తాం. నారాయణ గారి దగ్గర పోతే నీకు ఇప్పిస్తా కొట్టిస్తాను అన్నాడు. ఏడకొస్తేనే వీళ్ళు అసలు ఏమి చేయరు. కమిషనర్ గారి దగ్గర బయటికి పోండి, అసిస్టెంట్ కమిషనర్ దగ్గర బయటికి పోండి. ఇట్టిస్తే బల్ల కిందగా అయితే 5 నిమిషాల్లో పని అయిపోతుందండి. ఈ రకంగా మమ్మల్ని చంపుకొని మా ప్రాణాలు తీసుకుంటారండి వీళ్ళు సిఆర్డీఓ వాళ్ళు. మొన్న రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వటం లేట్ ఎందుకైంది? ఆ ప్యాట్ ఇవ్వడం అంటే ఈనాల్సీలో కొట్టారండి. ఆయాలు మీకు తెలుసుగా ఈనాల్సీ అని ఎక్కడ ఉందని. ఈనాల్సీలో మాకు ఎందుకు కొట్టారండి? కూరగాయలు బాడవలో తీస్తారంట. ఉద్దండాపాలెం జరీబు బంగారం అంటే కరకట్టెమ్మడి భూమి 6 ఎకరాలు, ఎకరానికి 3 లక్షల అట్టికెళ్ళాం. మేము పొలం ఇచ్చి ఫైనల్ జోన్లో పొలం ఇచ్చి మేము నీరుకొండలో కూరగాయల్లో తీసుకోవటం ఏందండి మాకు ఈ కర్మ? ఈ కర్మ 2 ఏళ్ళు పోయి నాకు రేత్రి నిద్ర లేకుండా నేను కొండవీడి పాలాగు సాక్షి పేపర్ వాడు ఏగుతుంటే నిద్రారాలు లేకుండా నీళ్లు పంపించాను. ఘనత నేను అంత సాగిరి చేస్తే ఇక్కడికి వస్తే మమ్మల్ని కుక్కలను చూసినట్టు చూస్తున్నారు. ఏంటంగా అసలు పని చేయట్లా. పోతా చంద్రబాబు గారి దగ్గర పోతా, ఆడే ప్రాణం ఎడుతా, ఆడే చచ్చిపోతా. దేనికైనా నేను సిద్ధం. ఇప్పుడు మావాడు చచ్చిపోయాడుగా, వాడి ప్రాణం రాదుగా, ఇంకా నేను కూడా చచ్చిపోతా. ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెడుతున్నారండి. ప్యాట్లు ఇవ్వకుండా ఏమి ఏడిపిస్తున్నారండి మమ్మల్ని, విపరీతంగా ఏడిపిస్తున్నారు. ఇంకా ఇళ్ళు ఉన్నాయండి ఊళ్ళో నడి రోడ్డుని కోపోతున్నాయండి. ఇళ్ల తాళం ఇస్తాము, ఏడో ఇస్తాము, ఒలుకులు ఏమంటే ఇస్తాం, ఆడ పోయి ఉండండి మీరు అంటున్నారు. ఇల్లు పడ మీకు దండాలు. ఆయన పొలం పోయింది ఏమండి, పొలం పోయింది, ఇల్లు కూడా ఆడిచ్చామని అడగటానికి పోయి మా మామ ఏమవుతుంది బోర్లు పడ్డాడు, పేడ ఇచ్చాడు, చచ్చిపోయాడు.